హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ మనమిత్ర ఏపీ వాట్సాప్ గవర్నెన్స్. మనమిత్ర ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఏమేం సర్వీసెస్ అనేది లభించబోతున్నాయి, సర్వీసెస్ ఎలా రిక్వెస్ట్ చేసుకోవాలి, సర్వీసెస్ని ఎలా పొందాలి, ఇటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్లకుండా నేరుగా మొబైల్లోనే వాట్సాప్ ద్వారా సేవల్ని పొందేందుకు దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ని జనవరి 30, 2025 తీసుకురావడం జరిగింది. దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మళ్ళీ చెప్తున్నాను, నెంబరు 9552300009. ఈ వాట్సాప్ నెంబర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ వాట్సాప్ అకౌంట్కి వెరిఫైడ్ ట్యాగ్ టిక్ మార్క్ కూడా ఉంటుందండి, గమనించండి. సేఫ్టీ పర్పస్ మీద టిక్ మార్క్ అనేది అలాట్ చేయడం జరిగింది. పౌర సేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఈ వాట్సాప్ ఖాతా ద్వారా సందేశాలు పంపిస్తుంది. అంటే సేవలు అందించడమే కాకుండా ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరిస్తుంది. అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్స్ అండ్ ప్రజలకి ఏదైనా సమాచారాన్ని పంపించాలి అనుకుంటే ఈ వాట్సాప్ నంబర్ ద్వారా ప్రజలకి సమాచారాన్ని పంపిస్తుంది. చదువురాని వారు కూడా వాయిస్ మెసేజ్ ద్వారా ఈ సేవలను పొందేలా ఏఐ ఆధారిత చాట్బాట్ ఏర్పాటు చేశారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు తమ ఫోన్లో వాట్సాప్ను ఉపయోగించి పౌర సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చు. సర్టిఫికేట్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా ఉండదన్నమాట. ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ పొందుపరిచి వారి వినతిని టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చు. ఎలాంటి సమస్యనైనా మనం ఇక్కడ విన్నవించుకోవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి, అటువంటి విషయాలు అన్నిటి గురించి మీరు ఈ వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని కూడా వాట్సాప్లో పంపిస్తారు. మీకు కావలసిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని టికెట్స్, వసతి అటువంటివి బుక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ సర్వీసెస్కు అవసరమయ్యే అప్లికేషన్ వివరాలను నింపడం, పేమెంట్ చేయడం, ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడం అన్నీ కూడా ఈ వాట్సాప్లో యాప్లోనే అయిపోతాయి. దీనికి కేవలం ప్రజల వద్ద ఒక స్మార్ట్ ఫోను, వాట్సాప్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. పేమెంట్ మొబైల్లో మీకు యూపీఐ పేమెంట్ యాప్స్ ద్వారా అయినా పేమెంట్ చేసేయచ్చు. యూపీఐ పేమెంట్ యాప్స్ అంటే అందరికీ తెలుసు కదండి, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇటువంటివి. వీటి ద్వారా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ప్రస్తుతానికి మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా మనమిత్ర ఏపీ వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా 161 సర్వీసెస్లను రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్లో పొందుపరచడం జరిగినది. మనం కొన్నిటిని గురించి తెలుసుకుందాము. ఇంపార్టెంట్వి ఏంటంటే, ఇప్పుడు దేవాలయ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం, విజయవాడ, అన్నవరం, ద్వారకా, తిరుమల, శ్రీకాళహస్తి టెంపుల్స్లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఈ సర్వీస్ అనేది బాగా యూస్ అవుతుంది. దేవాలయ సేవలు, హోమాలు, అన్నప్రాసన, వివిధ రకాల దేవాలయ సేవల్ని ముందుగా బుక్ చేసుకోవచ్చు. టెంపుల్కి కనుక డొనేట్ చేయాలనుకునే వాళ్ళు డొనేషన్స్ కూడా ఇవ్వవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం, సర్వదర్శనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అన్నా క్యాంటీన్స్కి సంబంధించి అన్నా క్యాంటీన్ ఎవరైనా డోనార్స్ ఉంటే డోనార్ డీటెయిల్స్ పెట్టుకోవచ్చు. అన్నా క్యాంటీన్కి సంబంధించి అన్నా క్యాంటీన్కి ఎవరైనా డొనేట్ చేసిన వారు డొనేషన్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఫుడ్ టోకెన్స్ బుక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ సర్వీసెస్, ఎగ్జామ్ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిర్యాదు పరిష్కరణ సేవలు అన్నమాట. మీరు ఏదైనా ఫిర్యాదు చేసి ఉంటే పీజీఆర్ఎస్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇవ్వచ్చు. ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.
క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎనర్జీ సర్వీసెస్ ఏంటంటే మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, స్టేటస్ తెలుసుకోవచ్చు, సర్వీస్ వివరాలు తెలుసుకోవచ్చు, డిమాండ్ నోటీసులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మున్సిపల్ సర్వీసెస్కి వచ్చేసరికి ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయొచ్చు, వేకెంట్ ల్యాండ్ డ్యూస్ పే చేయొచ్చు, వాటర్ ఛార్జెస్ పే చేయొచ్చు, ట్రేడ్ లైసెన్స్ విక్రయాలు చేసేవాళ్ళు లైసెన్స్ని పొందవచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్ సేవలు కూడా ఉన్నాయండి. స్టేటస్ తెలుసుకోవచ్చు, ఫిర్యాదు కానీ ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వాలనుకుంటే నమోదు చేసుకోవచ్చు, అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. రెవెన్యూ సర్వీసెస్లో వాటర్ ట్యాక్స్ తహసీల్ అని అంటారు కదా, అది పే చేసుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పొందొచ్చు, ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, టైటిల్ డీడ్, పాస్బుక్, మ్యారేజ్ సర్టిఫికేట్, 1B అడంగల్, రీఇష్యూయన్స్ ఆఫ్ ఇన్కమ్, క్యాస్ట్ ఇటువంటివి పొందవచ్చు. హెల్త్ కార్డు సర్వీసెస్ మీకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఇస్తారు కదా, ఆ కార్డు అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు. కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎఫ్ఐఆర్ తీసుకోవచ్చు. ఏవైనా వస్తువులు కానీ పత్రాలు కానీ కోల్పోవడం జరిగితే కనుక వాటి వివరాలు అనేది నమోదు చేయవచ్చు. రాష్ట్ర ప్రజలు వాట్సాప్ ద్వారా ఈ సర్వీసెస్ నేరుగా మొబైల్స్లో పొందవచ్చు అనమాట. ప్రభుత్వం అధికారికంగా ఒక మొబైల్ నంబర్ ఇవ్వడం జరిగింది, అందరూ నోట్ చేసుకోండి, 9553000009. ఈ సర్వీసెస్ని పొందాలి అంటే ముందుగా ఈ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకోవాలి మొబైల్లో. వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ అని మెసేజ్ టైప్ చేసి పంపించినట్లయితే మీకు ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా రెస్పాన్స్ కనిపిస్తుంది కదా, అందులో సేవను ఎంచుకోండిపై టిక్ చేయాలన్నమాట. వెంటనే కింద ఇవ్వబడినట్లుగా చూపిస్తుంది. దయచేసి ఒక సేవను ఎంచుకోండిపై క్లిక్ చేస్తే అన్ని డిపార్ట్మెంట్స్ లిస్ట్ అనేది స్క్రీన్ పైన చూపిస్తాయన్నమాట. మీకు ఏ డిపార్ట్మెంట్లో ఏ సర్వీస్ కావాలో ఆయా డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని సర్వీస్ని అయితే మీరు పొందవచ్చు. ఇప్పుడు మీకు ఒక సింపుల్ సర్వీస్ అనేది చేసి చూపిస్తాను. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయడానికి సచివాలయానికి వెళ్తూ ఉంటారు కదా అందరూ, ఇదేమీ లేకుండా మీ మొబైల్లోనే నిమిషంలోనే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేసుకోవచ్చు అండి. నేను చెప్పిన విధంగా 9553000009 నెంబర్ని సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ మీ కాంటాక్ట్స్లో సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ అని మెసేజ్ పెట్టాలి. మెసేజ్ పెట్టి దాన్ని సెండ్ చేయాలి. మీకు ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. ఆ రెస్పాన్స్లో దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఎనర్జీ సేవలు అని చెప్పి వరుసగా మీకు సేవలు అనేది వస్తూ ఉంటాయి. సేవలలో ఎనర్జీ సేవలు అనేది సెలెక్ట్ చేయండి. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. బిల్ పే మీద క్లిక్ చేయండి. మీరు గూగుల్ పే అయినా వాడచ్చు, ఫోన్పే అయినా వాడచ్చు, ఇతర యూపీఐ పేమెంట్స్ ఏదైనా వాడుకోవచ్చండి. మీరు గూగుల్ పే ఉన్నట్లయితే గూగుల్ పే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది కంప్లీట్ చేస్తే మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు పే అయినట్లుగా స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా రసీదు నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఇంకా ఏమైనా అభిప్రాయాలు తెలపాలి దీని గురించి అని అనుకున్నట్లయితే వారికి అభిప్రాయాలన్నీ తెలియజేయచ్చు. మీరు ఈ వాట్సాప్ ద్వారా సేవలు 2 లాంగ్వేజెస్లో పొందవచ్చండి. ప్రజెంటు తెలుగులో ఇంగ్లీష్లో పొందవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక ఇంగ్లీష్లో పొందాలి అనుకుంటే కనుక EN అని మెసేజ్ సెండ్ చేస్తే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సేవలు అనేది అందించబడతాయి. ఇలా ఏ సర్టిఫికేట్స్ అయినా కూడా మీరు పొందవచ్చు అన్నమాట. చాలామందికి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందే సర్టిఫికేట్స్ చెల్లుబాటు అవుతుందా కాదా అని డౌట్ అయితే ఉంది. వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా పొందుతున్న ప్రతి సర్టిఫికేట్పై ప్రభుత్వం ఒక QR కోడ్ని ఇస్తుంది. ఆ యొక్క QR కోడ్ స్కాన్ చేసినట్లయితే సర్టిఫికేట్ వ్యాలిడా కాదా అనేది అధికారిక వెబ్సైట్లో తెలుస్తుంది. ఓపెన్ అయ్యి మీరు ట్రై చేయండి. QR కోడ్ స్కాన్ చేసి చూస్తే కనుక మీకు అధికారిక వెబ్సైట్లో మీ డీటెయిల్స్ అనేది ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది చూపిస్తే అది వ్యాలిడ్ అనమాట. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించే ప్రతి సర్టిఫికేట్ కూడా 100% ఆమోదయోగ్యమైనదిగానే ఉంటుందండి. ఇప్పుడే అందరూ 9553000009 మనమిత్ర ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9553000009
230009ని నోట్ చేసుకొని వాట్సాప్లోనే ప్రభుత్వ సేవలను పొందవచ్చును. ఏప్రిల్ 15 నుండి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రభుత్వం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. దాదాపు 200కి పైగా సేవలు వాట్సాప్ ద్వారా ప్రజలు పొందవచ్చు. ప్రజలందరూ మనమిత్ర ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలను వినియోగించుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.